అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. మొత్తం కాకుండా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేయిస్తోంది అనేటువంటి మాట అటు బీజేపీ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్తున్నారు కదా. ఎక్కడ పోతే తప్పించుకోజాలరు. అంటే గింత జరిగిన తర్వాత గింత అసహించుకునే స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే అన్నట్టు విమర్శించిందో ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా గది చిల్లర పని చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. ఇది మంచిది కాదు. సో మీకు అనిపిస్తుందా ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నారు కొద్దిమంది. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, రక్షణ సంబంధించిన వ్యవహారాలలో ఎవరు తలదూర్చి జాలరు. ప్రభుత్వాలకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ స్వేచ్ఛ ఉంటుంది, కానీ దాని పేరిట సొంత మంత్రుల ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టే పద్ధతి మంచిది కాదు. మీకు అనుమానం ఏమన్నా వచ్చిందా ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది అనేది? ఇంకా ఎక్కడ వస్తుంది ఇప్పుడే ఎక్కడ ఇంకా సమయం రాలేదా? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటారా ఆ టెక్నాలజీని వీళ్ళు? మళ్ళీ ఏం చేస్తారండి? చేసుకొని ఏం ఫాయిదా, ఏం లాభం చెప్పండి? చేస్తుండొచ్చు. ఇప్పుడు మేము హుజరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, మొత్తం మాకు సంబంధించిన 100 ఫోన్ల మీద నిఘా పెట్టుకున్నారు. ఇవాళ మాట్లాడినోడు రేపు ఉండకపోవు. ఇవాళ ఏదైనా చిన్న పని వాళ్ళకి సమాజం తెలవగా దాన్ని మొత్తం కబ్జా పెట్టుకునేది. మునుగోడు ఎన్నికలప్పుడు ప్రత్యేక చూసినాము. వీళ్ళు కూడా ఆ పని చేసిన అనుకోండి, ఎన్నడో ఒకనాడు బయటికి రాక తప్పదు. ఎందుకంటే 100కు 100% అధికారులు వాళ్ళ మనుషులే అనే భ్రమలలో ఉంటే తప్పు. ఇవన్నీ ఘర్షణలో భాగంగా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అధికారుల మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అధికారులు ఉన్నటువంటి డివిజన్ కావచ్చు, లేకపోతే అందులో కూడా కొంతమంది అణచివేతకు గురైన వాళ్ళు ఉంటారు, ఇబ్బందికి గురైన ఉంటారు. కాబట్టి ఇట్లాంటి ఘర్షణలలో ఏదో ఒకనాడు తప్పకుండా ఇలాంటి బయటికి వస్తాయి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈ సిట్ విచారణలో వస్తున్నటువంటి లీక్ అని బీఆర్ఎస్ అంటున్నప్పటికి కూడా చాలా కీలకంగా మాట్లాడుతున్నది అక్కడ ఒక పెద్ద ఆయన చెప్పారు కాబట్టి చేశారనేది, పేపర్ల మీద నెంబర్లు రాసి ఇచ్చారని. ఆ బిగ్ బాస్ ఎవరని మీరు అనుకుంటున్నారు? అటు పోలీస్ ఆఫీసరా? జనరల్గా ఒక్కటేనండి ఇవన్నీ. దీంట్లో ఇటు అటు ఎరవడంతో బుష్ కొట్టాల్సిన అక్కర్లేదు లేదు, ముసలగుద్దులు అంటే చెప్పాల్సిన అక్కర్లేదు. బాజాప్తా లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటుంది. బాజాప్తా ఇంటెలిజెన్స్ వ్యవస్థ జవాబుదారితనం ముఖ్యమంత్రికి ఉంటుంది, రిపోర్ట్ ఇస్తుంది. బాజాప్తా ముఖ్యమంత్రి గారే మొత్తం వ్యవస్థలు ఎట్లున్నాయి ఎట్లా నడుస్తున్న రిపోర్ట్ తీసుకుంటారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి గారి సంబంధం లేకుండా ఎట్లుంటుందండి? సో బ్లాక్మెయిలింగ్ చేసిండ్రా లేకుంటే వాళ్ళు లబ్ధి పొందాలని అనుకున్నారా? ఆర్థికంగా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ వచ్చాయా? దేనికోసం యూజ్ చేశారు అసలు? అది రిపోర్ట్ వస్తా కానీ తెలియదు. జనరల్గానేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను నాయకులను వేధించడానికి ఒకటి కావచ్చు, ఎన్నికలు ఉన్నప్పుడు ఓడగొట్టడానికి కావచ్చు, ప్రతిపక్ష పార్టీల సమాచారం తీసుకొని వాళ్ళని వీకెండ్ చేసే దాంట్లో వాడుకోవచ్చు, లేదా కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని విశృంఖలంగా డబ్బుల ఎక్స్ట్రాక్షన్ కోసం కూడా వాడుకోవచ్చు, డబ్బుల వసూలు కోసం కూడా వాడుకోవచ్చు. కొంతమంది వ్యాపారవేత్తల్ని పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేసి కూడా వాడుకోవచ్చు. ఒకసారి దీనికి అలవాటు పడిన తర్వాత దాంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు 4 చేయాలంటే వాళ్ళకు 4 చేసి పెడతారు, ఇంకో 4 బయట కూడా చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తెచ్చుకున్నారు, దానికి బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే దాన్ని కొని తెచ్చుకున్నారు అనేటువంటి మాట. ఇప్పుడు ఇజ్రాయెల్ అనగానే మనకు దేశ రక్షణనో మన డిఫెన్స్ కోసమో విద్రోహ శక్తులు చేతిలో పడకుండా ఉండడానికి అనేది ఆ టెక్నాలజీని యూజ్ చేశారు అనే మాటని మీరేమంటారు? ఒకవేళ అది కనుక సిట్ విచారణ తేలితే, అందుకని అంటున్నా పనిష్మెంట్ ఇవ్వాలంటున్నా. ఎవరు చేసినా తప్పే. ఇంత విశృంఖలంగా భార్యాభర్తల ఫోన్లు కూడా వినడం, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా వినడం, వాళ్ళకి సంబంధించిన వ్యాపార లావాదేవీల ఫోన్లు కూడా వినడం, ఇది ఒక రాజకీయాలకే పరిమితం కాలే, ఇవన్నిటికి వచ్చినాయి. ఆ క్రమంలో అనేక రకాల సోషల్ సమస్యలు వచ్చినాయి. మీకు తెలుసు, కుటుంబ సంబంధాలు ఉంటాయి. అంటే చండాలమైనట్టుగా ఇంతకంటే నికృష్టమైన ఇంకోట్లేదు. ఫోన్ ట్యాపింగ్ దాంట్లో సిట్ ముందు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అటెండ్ అయినప్పుడు కవిత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నెంబర్ 1 దయ్యము అంటే సంతోష్ వల్లే గద్దర్
ప్రగతి భవన్ ముందు నిలబడ్డప్పటికీ, లేకపోతే ఈటెల రాజేందర్ లాంటి ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టినప్పటికి కూడా సంతోషే కారణం అనేది. సో తను పర్టికులర్గా మీ పేరు తీసుకొని చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టడానికి కారణం సంతోష్ అనే మాట. ఇంకా వాళ్ళకెరక అంటే వాళ్ళంతా ఇంటర్నల్గా ఉంటారు కదా, కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి ప్రతి సమాచారం మీద అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ సరే సంతోష్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఉంటుండొచ్చు. కానీ తర్కించుకోవాల్సింది, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సింది ఎవరు? బాధ్యులే కదా, ముఖ్యమంత్రి గారు చేసుకోవాలి కదా. పార్టీ నడిపే పెద్ద ఆయనే చూసుకోవాలి కదా అంటాడు. మస్తు మంది వచ్చి మస్తు చెప్తా అంటారు, ఎక్కించినోడు ఎక్కిస్తా అంటాడు, తప్పుడు సమాచారం ఇచ్చినోడు తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటాడు. లేకపోతే ఆయన సైకాలజీ ప్రకారంగా ఆయనకి ఏ సమాచారం ఇస్తే నష్టడో ఆ సమాచారం ఇస్తుండొచ్చు. కానీ అంతిమంగా మంచి ఏంది చెడేంది, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది పెద్ద ఆయన కదా, బాధ్యులు వారే కదా అల్టిమేట్గా. సో పెద్ద ఆయన అంటే సీఎంఏ, అంతే. మాజీ సీఎం. ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ముఖ్యమంత్రి గారు తెలియకుండా జరిగే ఆస్కారం లేదు. జరిగింది అనుకో, మనకి పనిష్మెంట్ అంటే మరీ తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఏముండాలంటారు పనిష్మెంట్ అంటే? ఏముంటుందని చట్టం ప్రకారం ఉంటాయి, చట్టాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు సిట్ చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది, కఠినమైనటువంటి శిక్షలు తీసుకుంటుంది, జైలుకి పంపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? చూడాలి. అంటే రాజకీయ అవసరం కోసం వాడుకుంటారా, బ్లాక్ మెయిలింగ్ కోసం వాడుకుంటారా, నిజంగానే ప్రజాస్వామికమైన విలువల్ని కానీ వ్యక్తుల స్వేచ్ఛను కానీ కాపాడతారనేది వేచి చూడాలి. ఇప్పుడు మీరు ఆ ఇంట్రోస్పెక్షన్ అనేది పెద్ద ఆయన చేశారని మీరు అనుకుంటున్నారా? ఇంతకాలంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలకి సంబంధించి ఏం జరిగింది, పార్టీకి ఎందుకు నష్టం వచ్చింది, లేకుంటే కవిత ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతుంది, వీటి మీద ఎప్పుడైనా ఆయన అంతర్మదనం అయిందంటారా? ఆ విషయం నాకు ఎక్కడ తెలుస్తుంది, కానీ వారి తెలియకుండా ఏం జరగడానికి కదా ఆస్కారం ఉండదండి, గింత పూర్తి తెలుసు. సో ఈటెల రాజేందర్ బయటకు వచ్చేసిండ్రు, 7 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు? బీఆర్ఎస్ పార్టీ బాగుందా, బీజేపీ బాగుందా అంటే ఏం చెప్తారు? ఎల్లుండే సమస్యలు అందులో ఉంటాయి. రాజకీయాలు అంటేనే సమస్యలు, రాజకీయాలు అంటేనే వైరుధ్యాలు, రాజకీయాలు అంటేనే ఆధిపత్య పోరు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా రాజకీయాలు లేవు. ఇది ముళ్ళబాట, ఇది మంచి నేషనల్ హైవే లెక్క రాచబాట కాదు, ఇది ముళ్ళబాట. రాజకీయాల్లో ఇప్పుడే కాదు, ఇలా ఉన్నంత కాలం రాజకీయాల్లో ఉన్నంత వరకు ముళ్ళబాట అని చెప్పి అనుకోవాలి తప్ప ఇది పూలబాట అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. సో అందరికీ చెప్తారా ఈటెల రాజేందర్ స్వయంగా ఎక్స్పీరియన్స్ అయినరా? అందరికీ ఎట్లా ఉంటుంది. సో బీజేపీలో ఆ ముళ్ళబాటే ఉందా అంటే నేను అంటా రాజకీయాలే ముళ్ళబాట అంటున్నా. ఓకే, బీజేపీ అనగానే మనకు ఎక్కువ గ్రూపులు అనేవి కనిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్లో కనిపించిన దానికంటే తెలంగాణ బీజేపీలో గ్రూపులు ఎక్కువ ఉన్నాయి అనేది. అన్నిట్లో ఉంటాయి, ఒకదాని ఎక్కువ ఒకదాని తక్కువ, ఒకదాని కనబడితే ఒకదాని కనబడదు అంతే. మీరు ఒక మాట అన్నారు, గతంలో బీజేపీలో గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి, అసలు మనకున్న శక్తే తక్కువ, ఇన్ని గ్రూపుల వల్ల మనకు బువ్వ పెట్టదు, ఏం చేయదు అని. యూ స్టిల్ దానికే ఉంటారా? సందర్భం వచ్చిన ఉపన్యాసాలు చెప్తూ ఉంటాం కదా, కార్యకర్తలు ఉత్సాహపరచడానికి, కార్యకర్తలు ఛార్జ్ చేయడానికి, కార్యకర్తలలో రియాలిటీ ఎట్లుండాలి లీడర్ అని చెప్పడానికి ఇవన్నీ చెప్తాం కదా. ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఆరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా ఘర్వాపసీలాగా వెళ్ళిపోయి బీఆర్ఎస్లో జాయిన్ అయిపోతున్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళని హక్కున చేసుకునే తత్వం బీజేపీలో లేదు. గతంలో కాకుల్లాగా గద్దల్లాగా వాళ్ళని పొడుస్తున్నారు అనే మాట మీరు అన్నారు, అదే దానివల్ల వెళ్ళిపోయారా ఆరూరి? జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తును కోరుకుంటాడు. ఆయనకు ఆ పార్టీకి పోతే మళ్ళీ ఇంకా రాజకీయ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని చెప్పి భావించి ఉండొచ్చు, పోయి ఉంటాడు. సొంత ఇంటికి వచ్చిన ఫీల్ ఇప్పుడు మనం చూస్తున్నాము, దేశవ్యాప్తంగా ఉంది. అందులో తెలంగాణ ఏం మినహాయింపు కాదు, ఆంధ్రప్రదేశ్ ఏం మినహాయింపు కాదు. మీరు చూసిండ్రు, నిన్న ఒక పార్టీ గుర్తు మీద గెలిచి నెక్స్ట్ డే ఇంకొక పార్టీలో పోయిన వాళ్ళని చూసినాం మనం. యాంటీ డిఫెక్షన్ లా ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తిని మట్ల కలిపి ఎంత విశృంఖలంగా దానికి ఉల్లంఘనకు పాల్పడుతుందో మనం చూస్తున్నాం. అది గెలిచినోడు పార్టీ గుర్తు మీద గెలిచినోడే పోగా దిక్కులేంది, ఈ వట్టిగా ఈ నాయకులు వస్తారు పోతారు కదా, దానికి ఎక్కడ ఉండదు. అంటే ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, సిస్టమ్ లేదు. అందుకని ఏ నాయకుడు అడుక్కోవాల్సి వస్తుంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఇప్పుడు అని. ఇంతకుముందు బీజేపీ రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రామరెడ్డి, ఇట్లా 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 పేర్లు ఉండేవి. అసలు ఒక మాట చెప్పాలంటే ఒకనాడు
ఒక ఇంటి మీద కాకి ఇంకో ఇంటి మీద వాడడానికి వీలు లేదు. పొలిటికల్ అంత రైవలరీస్ అంత అది ఉండేది. తర్వాత ఒక మనిషి పార్టీలో ఎంటర్ అయ్యాడంటే సచ్చిదాకా అదే పార్టీలో ఉండే కల్చర్ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, మళ్ళీ తెల్లారే ఇంకొక పార్టీకి పోతాడు, మళ్ళీ అక్కడ నచ్చకపోతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పార్టీకి పోతాడు. అంటే బట్టలు మార్చినంత తేలికగా రాజకీయ పార్టీలు మారే పరిస్థితి కనబడుతున్నప్పుడు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాకపోవచ్చు. ఇది పెరుగుట విరగొక కారణంగా ఎక్కడో విరిగిపోతుంది. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు కదా. అంటుండ్రు కదా, ఇప్పుడు జరుగుతుంది కదా. ఇది ఒకటే ఎందుకంటే అనేక ఉన్నాయి. బీజేపీ ఆరూరి రమేష్ని ఎందుకని మిస్ చేసుకుంది? ఆయనలాగా తెలంగాణలో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ అప్పుడు అంత మెజారిటీ వచ్చినటువంటి లీడర్లు ఎక్కువ కనిపించలేదు. అలాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవడం ఏంటి అసలు? ఇలా మా పార్టీలో వ్యక్తుల ప్రాముఖ్యత కంటే కూడా పార్టీ ప్రాముఖ్యతకు ఎక్కువ విలువిస్తారు. బాగానే వస్తుంటారు పోతుంటారు, పెద్ద పట్టించుకోరు. ఈటెల రాజేందర్ పేరు ఎందుకు వినిపిస్తుంది? గర్వాపసిలో ఈటెల రాజేందర్ కూడా ఉంటారు, మీరు వస్తే బాగుంటుంది అనేది ఒక బీఆర్ఎస్ నుంచి కూడా ఒక వాదన అనేది ఉందని. ఇక వాళ్ళే ప్రమోట్ చేస్తా అంటారు. ఇట్లాంటివన్నీ వాళ్ళే ఇట్లాంటివి ప్రమోట్ చేస్తారు. వాళ్ళని అడగండి చెప్తారు. మీరేమంటారు? నేను అనేకసారి చెప్పున్నా, మళ్ళీ ఏం చెప్తా, అది అరిగిపోయింది. మళ్ళీ అదే ఎందుకు వస్తూ ఉంటుంది ఊరికే? వాళ్ళకు అంధకారం కనబడ్డప్పుడు, ఓకే, వాళ్ళకి అంధకారం కనబడ్డప్పుడు లేదా వాళ్ళకు అధికారాన్ని మళ్ళీ చేజిక్కించుకోవాలంటే ఆడడం ఉన్నప్పుడు రకరకాల అవసరాల కోసం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ ఎట్లుంది అంటారు మీరు? బీజేపీలో మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, లేకుంటే గ్రూపుల వల్ల కొంచెం ఏమైనా ఉక్కిరిబిక్కిరి అవుతుందా, సఫకేషన్ లాగా ఉందా మీకు? నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, రాజకీయాలు ముళ్ళబాట అని చెప్పిన. అవును, రాజకీయాలు ఇట్లా బాగా ఫుల్ రోజువారీగా సంతోషంతో రోజువారీగా ఇట్లా అన్ని సమకూరేటువంటి వ్యవస్థలు ఉండవు, ఎవరికి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కిషన్ రెడ్డి వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, ఆ తర్వాత రఘునందను, ఈటెల రాజేందరు, లేకుంటే ధర్మపురి అరవింద్, ఇలా 8 మంది ఎంపీలు 8 మంది డిఫరెంట్గా ఉన్నారు అనే ఒక మాట అట్లా బయట అనుకుంటారు కానీ అట్లా ఉండవు. ఉండదా? నిన్న ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, నేను రఘునందన్ కలిస్తే బీఆర్ఎస్ పార్టీని గల్లంతు చేస్తాము అనేటువంటి మాట. అక్కడ కేవలం ఆ ఇద్దరే ఉన్నారు, మొత్తం బీజేపీ గురించి చెప్పలేదు ఆయన. తెలియదు మరి వాళ్ళు ఏ కాంటెక్స్ట్ అన్నారో వాళ్ళని అడగండి. ఓకే, సో ఇప్పుడు ఈటెల రాజేందర్ నెక్స్ట్ అధ్యక్షుడు అవుతారా, కేంద్ర మంత్రి అవుతారా? ఇప్పుడు తెలియదు కదా, ఏమీ తెలియదు మీకు అసలు. ఇప్పుడు అధ్యక్షుని అయితేనా లేకపోతే మంత్రి అయితే ఎట్లా చెప్తారండి మాది. సో ప్రధానంగా రామచందర్ వచ్చిన తర్వాత కావలసినటువంటి, లేకుంటే అంత పవర్ఫుల్గా ఉండాల్సినంత బీజేపీ లేదు, అంత అగ్రెసివ్నెస్ కనిపించట్లేదు, చాలా సాఫ్ట్గా ఉండడం అనేది కలిసి రాలేదు అనేటువంటి ఒక మాట ఉంది. సో అందుకని బండి సంజయ్ని మళ్ళీ అధ్యక్షుడిగా తీసుకొస్తారు, మిమ్మల్ని కేంద్ర మంత్రిగా తీసుకెళ్తారు అనే మాట. తెలియదండి, ఏమీ తెలియదు మీకు అసలు ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనేది? రొటీన్గా మా కార్యక్రమాల్లో మేము నిమగ్నమై ఉంటాం తప్ప ఏముంటుంది. మీ కార్యక్రమాల్లో నిమగ్నం అంటే పొద్దున వచ్చింది మొదలు ఆల్మోస్ట్ బయట ఒక 50 కార్లు ఉన్నాయి, ఒక గ్రూపులుగా ఒక 6-7 గంటలుగా వాళ్ళతో మాట్లాడినారు. అయినప్పుడు మీరు మల్కాజిగిరి ఎంపీ అయినప్పటికీ కూడా హుజురాబాద్ని అస్సలు వదులుకోదలుచుకోలేదు, హుజురాబాద్ మీద కంప్లీట్ హోల్డ్ అనేది మీరే పెట్టుకోవాలని ఉన్నది అనేది. అట్లేం ఉండదండి, మేము ఒక హుజురాబాద్కో ఒక మల్కాజిగిరికో పరిమితమైన నాయకులం కాదు కదా. మేము జనరల్గా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా ఓ తెలంగాణ ఉద్యమకాడిగా ఉంటుంది. తెలంగాణకు ఆనాడు ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా వాలిపోయే బిడ్డగా, తెలంగాణ సమాజానికి ఎక్కడ గింత ఇబ్బంది జరిగినా పోరాటం చేసినటువంటి బిడ్డలుగా మాకు గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తే, మంత్రి అంటే ఒక జిల్లాకు మంత్రి ఉన్నాడు కదా, టెక్నికల్గా జిల్లాలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి కదా. ఇప్పుడు బండి సంజయ్ హుజురాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు, అప్పుడు ఈటెల రాజేందర్ ఏం చేస్తారు? తెలియదు మరి నాకు, ఆయన అట్లా చేస్తుండొచ్చు ఆయన. మరి మీరేం చేస్తారు అప్పుడు? మీది నేనేం చేయాలని నేను నిర్ణయించుకుంటా. దానికి చాలా టైం ఉందా? టైం ఉంది కదా, చాలా టైం ఉంది కదా. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్స్. సో ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్యలో అన్ని పాసిఫై అయిపోయినాయా కరీంనగర్కి సంబంధించి? ఊహాగానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆన్సర్ ఆయన ఉండదు. సో మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి మాటలు, లేకుంటే కరీంనగర్ లీడర్ల మీద ఒక ఇండైరెక్ట్గా మాకు చేసినటువంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్లు, కామెంట్లు, సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి కదా. సందర్భాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ని బట్టి
అప్పుడున్న భౌతిక పరిస్థితిని బట్టి, అప్పుడున్న వాడిని బట్టి, వెడిని బట్టి, జరిగిన పరిణామాలను బట్టి మాట్లాడుతుంటాం కదా. ఉమ్. ఆనాడు మాట్లాడి మళ్ళీ ఇలా మాట్లాడడం, ఇలా మాట్లాడి రేపు మాట్లాడకపోవచ్చు కదా, సందర్భాన్ని బట్టి ఉంటుంది. సో అంతా కలిసికట్టుగానే ముందుకు కలిసి వెళ్తారా తప్పకుండా అనుకుంటున్నాం అంటే. అనుకుంటున్నారు? అది కేవలం ఈటెల రాజేందర్ అనుకుంటున్నాడా? అందరి దగ్గర నుంచి కూడా అదే మాట ఉందా? అందరూ అనుకోవాలి కదా, లీడర్ అంటూ కూడా మొట్టమొదటి ఉండాల్సిన క్యారెక్టరే కలిసిమెలిసి పనిచేయాలనే క్యారెక్టర్ ఉండాలి. దానికోసం ఏం చేయాలంటారు? ఈ మధ్య కాలంలోనే విన్నది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలతో మాట్లాడారు, ఆ తర్వాత ఛత్తీస్గఢ్ మిగతా రాష్ట్రాల ఎంపీలతో మాట్లాడినప్పుడు ఇక్కడ మనం అనుకున్నంతగా చెయ్యట్లేదు, ఓవైసీని చూసి నేర్చుకోండి, సోషల్ మీడియా కావచ్చు మిగతాది ఏదైనా కానీ అంతగా అగ్రెసివ్గా వెళ్ళట్లేదు అనేటువంటి ఒక మాట మాట్లాడరా? నో కామెంటా? చూడాల్సింది, నేర్చుకోవాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఏం లేదా? సందర్భం అయితే చెప్తాం. ఇప్పుడు రాలేదు అసలు? ఇంకా టైం ఉందా దానికి? ఎంత టైం ఉండింది? ఎప్పటి వరకు ఉండొచ్చు చెప్తాం. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెయ్యాలంటారు? తెలంగాణ బీజేపీ ఎలాంటి పిలుపునివ్వాలంటారు? కేవలం కేంద్రం దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పరిశీలకులుగా వచ్చి, లేకుంటే ఇన్ఛార్జీలు వాళ్ళు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేయాలా? అక్కడి నుంచి పాపం మార్గదర్శకాలు చెప్తారు, అనుభవాన్ని చెప్తారు, సపోర్ట్ చేస్తారు. చేయాల్సిందంతా లోకల్గానే కదా. మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీలో ఉన్న నాయకత్వం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళు నడిపేటువంటి జిల్లా నాయకత్వం స్ట్రాంగ్ ఉండాలి. అంతే తప్ప ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు పాపంకి మున్సిపాలిటీ ఎన్నికల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ఎన్నికల ప్రచారం చేసే ఆస్కారం కానీ స్ట్రాటజీ చేసే ఆస్కారం అవసరం లేదు. లోకల్ ఉంటారు చేసుకుంటారు. ఓకే. సో దానికోసం టైం చాలా తక్కువ ఉంది, 15 రోజులు కూడా లేదు. మీరు చెప్పినట్టుగా ఒక కలెక్టివ్గా ఉండాలి, కార్యకర్తలను కలుపుకుపోవాలి, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలి. ఈ టైం సరిపోతుందంటారా? ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కదా, చిన్నవి కదా. మున్సిపాలిటీ అంటే జస్ట్ 1000 ఓట్లు 5000 ఓట్ల కంటే ఎక్కువ లేవు నాకు తెలిసి. అయినప్పటికీ కూడా చాలా ప్రెస్టీజియస్గా భావిస్తున్నారు కదా. ఎందుకో అంటే గెలుపు అనేది తప్పకుండా ప్రెస్టీజ్ తీసుకుంటుంది ప్రతి పొలిటికల్ పార్టీ. ఇవన్నీ బేస్ కదా. అవును. రేపు వాళ్ళకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సర్పంచ్లకు గెలవాలని కోరుకుంటాం, ఎంపీటీసీలు గెలవాలని కోరుకుంటారు, మున్సిపాలిటీలో క్యాప్చర్ చేసుకోవాలని కోరుకుంటాడు. ఇవన్నీతో పాటు అవి ఉంటేనే అది తప్ప కేవలం అక్కడ మాత్రమే అధికారం ఉండి మిగతా అన్ని లేకపోతే కూడా సమగ్రమైన అభివృద్ధి కానీ కోఆర్డినేషన్ కానీ ఉండే ఆస్కారం ఉండదు. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ అభిమానులతో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఒక రేవంత్ రెడ్డి ఒక బండి సంజయ్ కలుస్తున్నారు ఈటెల రాజేందర్ని దెబ్బతీయడానికి అనే ఒక మాట. మా అన్నకి దక్కాల్సినంత ఒక పేరో గౌరవమో లేకుంటే మనం ఇప్పటిదాకా చూసినటువంటి అవన్నీ మిస్ అయిపోతున్నాయి, కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తున్నాడు మా అన్న అనే మాట. బయట వాళ్ళు పాపం మీ అభిమానులు వాళ్ళు ఏ కోణంలో చూస్తున్నారు పాపం, వాళ్ళ అసెస్మెంట్ ఏందో వాళ్ళకి ఎరక, నాకేమైనా తెలుస్తుంది. ఓకే. వాళ్ళ అభిప్రాయాన్ని ఎట్లా చెప్పగలుగుతారు? గతంలో ఈటెల రాజేందర్ అన్నని ఊహించుకున్నట్టుగా మా రాజేందర్ అన్న అట్లుండే, అంత గొప్పగా ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గినట్టున్నాడు. ఏం ఉండదు, సైలెంట్ గట్టినే ఉన్నా, ఇప్పుడు గట్టినే ఉంటా, రేపు కూడా గట్టినే ఉంటా. ఓకే. ఏం మార్పు ఉండదు. ఇప్పుడు కవిత దగ్గరికి వస్తే, కవిత అంటున్నటువంటి మాటలు, ఆ తర్వాత సరికొత్తగా నేను ఒక పార్టీ పెడతాను, ఇప్పుడు శక్తిగా వెళ్తున్నాను, ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అనేటువంటి మాటలు, అంటే వారికి ఉన్న నమ్మకం ఏంటో, వారికి ఉన్న శక్తి ఏందో వారికే తెలవాలి తప్ప వారి గురించి నేను ఎట్లా కామెంట్ చేస్తా? వారి అంచనా ఏందో తెలంగాణ సమాజం పట్ల, రేపు ఏం చేస్తే వారు అంటున్నట్టుగా ఎన్నడో ఒకనాడు నేను కూడా కాకపోతున్నాను లేదు అంటున్నారు. వారికి ఒక విజన్ ఉండి ఉంటుంది. మాట్లాడినరా మీతో ఏమన్నా ఈ మధ్యన? మాట్లాడారు. అసలు టచ్లో లేరా? తెలంగాణ జాగృతి ఏ పార్టీ కాబోతోంది అన్నట్టుగా ఈసీ దగ్గర దరఖాస్తు కూడా పెట్టుకున్నారు అని తెలియదు నాకు. కొత్త పార్టీ వస్తే ఓకేనా? ఈ ప్రజాస్వామ్యం ఇది, ఎన్ని పార్టీలైనా రావచ్చు, కానీ అంతిమంగా మిగిలినవి మాత్రం రెండే మిగులుతాయి. తను ఈ మధ్య కాలంలో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత సిట్ విచారణలు జరుగుతున్నప్పుడు గుంపు మేస్త్రికి గూఢాచారిగా సంతోష్ కుమార్ ఉన్నారు, గుంటనక్కగా హరీష్ రావు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి ఒక వ్యవహారం, ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ అంటున్నారు కదా. అలా పార్టీలకు అతీతంగా కలిసిపోతున్నారా? సరే, తాత్కాలికంగా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి కామెంట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలు మర్చిపోతారని మాత్రం భావించద్దు. ఇవాళ సపోర్ట్ చేయకుండా వచ్చు, కానీ మళ్ళీ వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మొత్తం అస్త్రాలన్నీ తీస్తారు, యుద్ధం చేస్తారు, బొంద పెడతారు వాళ్ళు.
ఎప్పుడు ప్రజల్ని తక్కువ అంచనా వేయద్దు, అమాయకులుగా భావించొద్దు, కామ్గా ఉండాలని చెప్పి భ్రమలలో ఉండద్దు. వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ అగ్రెసివ్ అవుతారు. వాళ్ళ చేతిలో ఏ పవర్ అయితే ఉందో దాంతో సమాజాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు, పాలకులని కూడా మార్చే ప్రయత్నం చేస్తారు. సో అది కేవలం ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిన అవసరమేనా, ఇంకంతేనా? అంటే ఇప్పుడు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయి కదండి. అవును. ఎన్నికలు ఉన్నప్పుడు ఒక పాత్ర ఉంటుంది, మామూలు అప్పుడు ఒక పాత్ర ఉంటుంది. అసలు పాత్రలు పొలిటికల్ లీడర్లకు కూడా ఎవ్రీడే పాత్రలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని ప్రయారిటీ ఉంటుంది. పనులలో నిమగ్నమై ఉంటాం, పోతా ఉంటాం. ఒక రోజు ఒకటే రకంగా ఉండే కదా. అమిత్ షాని మీరు కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక హామీయో వాగ్దానమో ఏంటి? అమిత్ షా గారిని కలుస్తుంటా అప్పుడప్పుడు, ఎందుకంటే నా వెల్విషర్గా ఉన్నారు కాబట్టి. అప్పుడు ఇప్పుడు నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కోసం డిస్కస్ చేసినాం మేము. నా నియోజకవర్గం కొంత అభివృద్ధి జరగాలని చెప్పి వారిని పెండింగ్లో ఉన్న అన్నీ కూడా సబ్మిట్ చేసి వచ్చిన అట్లా. ఓకే. రాష్ట్ర బీజేపీ గురించో, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గురించో, లీడర్ల గురించో అసలు ఏం చర్చ ఉండదా? మీకంటూ ఒక హామీ? నేను పెద్ద పట్టించుకోనండి. అన్నిట్లో ఏలిపెట్టుడు, అందరి గురించి మాట్లాడుకోడు నా వల్ల కాదు. నేను చేస్తేమన్నా మంచి చేస్తా కావచ్చు, కానీ ఒకరు చెడ్డ అయితే చేయాలి. నెగిటివ్ కామెంట్ ముందట ఏం మాట్లాడతాం, లోపల కూడా అదే మాట్లాడతాం, వెనుక కూడా అదే మాట్లాడతాం తప్ప ముందట ఒకటి మాట్లాడి ఆహోహో అని వెనుకకే వచ్చి గోతులు తవ్వే పద్ధతి కానీ చెడుగా మాట్లాడే ఆలోచన నా తత్వం కాదు. సో ఎప్పుడు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం మీరు ఎప్పుడు వెళ్ళిండ్రు నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్కి? సందర్భం వచ్చినప్పుడు వెళ్ళొస్తుంటా, పని ఉన్నప్పుడు వెళ్ళొస్తుంటా. మీరు అక్కడ నుంచి ప్రెస్ మీట్ కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా మీటింగ్స్ కానీ పెద్దగా అటెండ్ అయినట్టు ఎందుకు కనిపించదు? నాకు అవసరం పడ్డప్పుడు పోతా, నాకు అవసరం లేదు కాబట్టి పోలేదు. సో ఇప్పుడు అంతా కేవలం మల్కాజ్గిరి లేకపోతే హుజూరాబాద్ వీటి మీద? సిటీ చుట్టుపక్కలే ఉన్నా కదా, ఎక్కడంటే అక్కడ నేను ప్రెస్ మీట్ పెట్టుకునే ఆస్కారం ఉండేది నాకు. నేను రూరల్ ఏరియా లేను, ఆదిలాబాద్ లేను కదా. నేను హైదరాబాద్లో ఉన్నా, నార్త్ హైదరాబాద్లో ఉన్నా. అక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అట్లా. సో మామూలుగా అయితే బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళిపోయి ఆ భవన్లో మాట్లాడడం, అని గాంధీ భవన్, ఇటు తెలంగాణ భవన్లో, అలా నాంపల్లిలో అంత పెట్టాలి అనేటువంటి ఒక కండిషన్ ఏం లేదు. అంటే పార్టీ ఆఫీసులలో మీటింగ్ పెట్టినప్పుడు, అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డెఫినెట్గా కొంత సబ్జెక్టు ప్రజలదై ఉండాలి, పార్టీకి లాభదాయకంగా ఉండాలి, ప్రజలకు ఇంత అర్థమయ్యేటట్టు ఉండాలి. కానీ సొంత ఎజెండాలతో ప్రెస్ మీట్ పెట్టాలని ఎవరు కోరుకోరు. గతంలో ఈటెల రాజేందర్ కొంచెం యాక్టివ్గా మాట్లాడేవాళ్ళు. ఈసారి ఎందుకు ఇలా కట్ చేసినట్టు మాట్లాడుతున్నారు, నో కామెంట్ అన్నట్టు వదిలేస్తున్నారు? ఇంట్రెస్ట్ లేదా, అసలు మాట్లాడదలుచుకోలేదా? మనుషులు స్టాటిక్గా ఉండరు, మారుతుంటారు, డైనమిక్గా ఉంటారు. పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి, భౌతిక స్థితిని బట్టి అనేక రకాల మార్పుల్లో భాగంగా కదా వచ్చేటి. ఒకసారి అని మొత్తుకుంటాం, ఉద్యమాలు చేస్తాం, జైల్లోకి పోతాం, ఒకనాడు కామ్ అయిపోతాం, ఒకనాడు మళ్ళీ. అంటే పాత్రలు మనిషిలో ఒకలే, కానీ పాత్రలు సందర్భాన్ని బట్టి మారుతుంటాయి. సో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి? ఇప్పుడు అంతా మున్సిపల్ ఎన్నికలు ఎట్లా గెలవాలనేది ఎజెండా. సో పార్లమెంటు సమావేశాలు కూడా అవుతున్నాయి, మరి ఎక్కువ ఫోకస్ అనేది ఎట్లా పెడతారు మీరు? పార్లమెంట్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో మా నాయకులంతా ఉంటారు కాబట్టి పాపం మా గెలుపు కోసం వాళ్ళు అనేక రకాల కష్టాల కోర్చి మమ్మల్ని ఈ స్థాయి పెట్టిన వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళకు వచ్చిన ఎన్నికలప్పుడు మనం వాళ్ళతో వెంట ఉండి వాళ్ళకి గెలిపించుకుంటే 4 కాళ్ళ పాటు నమ్మకంతో ప్రేమతో ఉంటారు, లేకపోతే ఏం బంధం ఉంటుంది? ఇప్పుడు బీజేపీలోకి చేరికలు అనే దాని మీద గతంలో అయితే పెట్టారు, ఒక ప్రచార కమిటీ అనేది పెట్టారు, చేరికల కమిటీ అనేది పెట్టారు. ఇప్పుడు అది యాక్టివ్గా పనిచేస్తుందా లేదా? లేనట్టుంది కదా. ఏం లేదా, అసలు ఫోకస్ అనేది లేదా? ఇక దానికి జనరల్గా జాయినింగ్ కమిటీ అని ఉండదు పెద్దగా. సందర్భాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో ఆయా నాయకులతో కాంటాక్ట్ అయ్యి జనరల్గా నేను పార్టీ జాయిన్ అవుతా అంటే జాయిన్ అవుతూ ఉంటాను. అంతే తప్ప ఇదేదో పెద్ద కమిటీనే ఉండి అంత కోఆర్డినేట్ చేసి అందరినీ